ఇప్పుడు నేనైతే మీ అందరికీ షూట్లో వాడే వస్తువులు అంటే చూపించబోతున్నమాట. ఒక రిచ్ హౌస్ చూపిస్తుంటారు కదా మనకి షూట్లో, రిచ్ ఫ్యామిలీ లాగా అట్లా అన్నమాట. చాలా బాగుంది. ఇవన్నీ ఏదో ఒకటి డ్యామేజ్ ఉంటుంది తెలుసా, అదంతా కనిపించకుండా భలేగా చూపిస్తారు మనకి. సో కొన్ని మనకి రిచ్ ఫ్యామిలీలు సీరియల్లో ఉంటారు కదా, వాళ్ళ కిచెన్ కానీ అంతా చాలా రిచ్గా కనిపిస్తుంటుంది కదా. ఆ కిచెన్ ఇదే చూడండి ఎట్లుందో. ఇవన్నీ వేస్ట్వి, ఇవేం వర్క్ చేయవు అన్నీ. డబ్బాలు ఇవన్నీ, ఇవి కానీ ఇక బౌల్స్ కానీ ఇవన్నీ వేస్ట్. చూసారా, అన్నీ పగిలిపోయినాయి. ఇక ఇది చూడండి, ఇందులో ఏదో కారం ఉందేమో అని అనుకుంటాం కానీ ఇది ఎంటీ ఇది అంటే షాప్ ఇది. ఇవి డబ్బాలన్నీ ఖాళీ డబ్బాలు ఇవన్నీ. చూసారా ఎట్లుందో. ఇవన్నీ డ్యామేజ్ పీసెస్ కొనుక్కొని వచ్చి ఇలా భలేగా షూట్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. స్టవ్ చూడండి మొత్తం, ఈ బౌల్స్ ఇవన్నీ. ఫ్రిడ్జ్ చూపిస్తారండి మీకు. చూసారా ఫ్రిడ్జ్ ఎలా ఉందో, లోపల ఓపెన్ చేసి చూస్తే షాక్ అవుతుంది ఖరాబ్ అంతా. స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది, గలీజ్ స్మెల్ వస్తుంది. ఇంకా కొన్ని షాపు బొమ్మలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న చూపించేసాను కదా. ఇదిగో అది వచ్చి డైనింగ్ టేబుల్. సో ఇదంతా సెట్ లాగా ఈ హౌస్ అంతా మొత్తం. సో ఇప్పుడు ఇది అంతా సెట్ కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న దీంట్లో అయితే మనకి అసలు వాష్రూమ్ ఏమి ఉండదు, మొత్తం షో అప్ అంతే కదా. ఇదే కాలేజ్ మాట. ఇప్పుడు వేరే కాలేజ్ ఇది, ఇక్కడికి వచ్చేసాము. అక్కడ షూట్ జరుగుతుంది, మాకు ఇంకా టైం పడుతుందంట. ఇది కూడా సెట్టే, అంత పెద్దగా ఉన్నది చూడండి, కానీ అంతా లొట్టనే, లోపల ఏమి ఉండదు కదా. వేరే షూట్ జరుగుతుంది, ఎవరో చనిపోయారు అనుకుంటా, తీసుకుపోతారు చూడరు. ఎవరు చనిపోయారు, ఒక తీసుకుపోతున్నారు చూసినారా.